ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. వా ఏమి తేజస్సు బిడ్డ. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. శ్రీవారి సరసాలు అన్నిటితో జలకాలు. ఇక నేను బతకలేనమ్మో, నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. నీ ముఖం చూసి పడతారేమో మంచి మంచి అమ్మాయిలు, కానీ అదే మన ముఖం చూస్తే మంచి మంచి పోలీసులు గుర్తుపడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందిరా పొడా ఎందిరా పొడి ఎందిరా పొడా ఎందిరా పొడి. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా ఏం పనులురా ఏం పనులురా. నిన్ను చెప్పు తీసుకో కుదుర కుడుక, నిన్ను చూస్తే నాకు కుడుకడమంట అంటే. గుడ్, ఎల్కేజీలో పడండి. వేసుకోండి అమ్మా వేసుకోండి. ఏం ఎండ అసలు కళ్ళు తిరుగుతున్నాయి బండి నడిపిస్తుంటే. నాకు ఏడుపు వస్తుందిరా. ఎట్లా అవుతుండే. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎండ విపరీతంగా కొడుతుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు జాగ్రత్త, ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్, లవ్ యు ఫరెవర్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. వేసేసాడు, బాగా వేసేసాడు. మా ఊర్లో దీన్ని బ్రెడ్ అంటారు, మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. తలపై ముద్దు పెడితే ఆ నునుపంతా ఎరుపెక్కింది. అయ్యయ్యో, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. యాడ దొరికింది సంతరా ఇదే. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా. అదే మ్యాజిక్. ఓకే, అడ్రస్ చెప్పు. నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అయ్య బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా, మంచిదేగా కుక్కోండి. అలా చేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. ఈ ఫంక్షన్ నాది కాదు మా మరదలు. ఈ ఫంక్షన్ నాది కాదు మా అక్కదే. ఈ ఫంక్షన్ నాది కాదు మా ఫ్రెండ్. ఈ ఫంక్షన్ నాది కాదు మా చెల్లిది. ఈ ఫంక్షన్ నాది. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అయిపోతారా? బావా సీను బావా, నువ్వు సల్లంగుండాలే. అమ్మాయి ఏం టార్చర్. ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అమ్ముతారు, డీజిల్ అమ్ముతారు. మరి ఎందుకు అందరు పెట్రోల్ బంక్ అని అంటారు? ఏ డీజిల్ బంక్ కూడా అనొచ్చు కదా. అలా ఎందుకు అన్నారు? మీకేమైనా తెలుసా? కింద కామెంట్ చేయండి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సారీ.
సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్